రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయ అంశం మంచు కుటుంబంలో రచ్చ. ఈ రచ్చ ఎందుకు జరుగుతుంది, వారి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినానికి కారణాలేంటి తెలిసినా మనకు తెలియకపోయినా, మొన్న మంచు మోహన్ బాబు భార్య బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన జనరేటర్లో చక్కెర పోసిన అంశాన్ని మనం ఆ చక్కెర పోయడం వల్ల జనరేటర్ ఏమవుతుంది, ఆ బ్లాస్ట్ అవుతుందా లేకపోతే జనరేటర్ ఆగిపోతుందా, జనరేటర్లకు ఏమన్నా సమస్య ఏర్పడుతుందా అనే అంశానికి సంబంధించి మనతో పాటు ఇంజన్కి సంబంధించిన ఏదైతే జనరేటర్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాని ఆ ఇంజన్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో మాట్లాడేందుకు. నవీన్ అడుగుదాం. నవీన్ నమస్తే. ముఖ్యంగా ప్రతిదీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక ఇంట్లో డీజిల్ ఇంజన్ కానీ పెట్రోల్ ఇంజన్ కానీ ఏదైనా జనరేటర్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన మనం రన్నింగ్ నడుస్తున్నప్పుడు దాంట్లో ఒక అనుకోకుండా ఎవరో మన శత్రువులు కానీ మీరు ఎవరైనా తెలియని వాళ్ళు కానీ అనుకోకుండా జరిగిన ఘటనలు ఉంటాయి. డీజిల్ పోయడం కానీ పెట్రోల్లో చక్కెర పోయడం కానీ లేదా మన్ను పోయడం కానీ ఉంటుంది. మొన్న మంచు మోహన్ బాబు ఇంట్లో బర్త్డే సందర్భంగా జనరేటర్లో చక్కెర పోయించిన అంశాన్ని, ఆ చక్కెర పోతే ఏమవుతుంది జనరేటర్కి? డీజిల్లో చక్కెర కలవడం వల్ల ఇంజెక్టర్లు సీజ్ అయ్యి పిస్టన్ సీజ్ అయిపోతుంది ఇంజన్. అంటే పిస్టన్ సీజ్ అవుతున్నాయి అంటే మీరు ఇప్పుడు డీజిల్లోనే పోస్తాడు చక్కెర, ఆ డీజిల్లో పోసిండని అనుకుందాం, ఆ చక్కెర ఎక్కడి వరకు వెళ్తుంది? ఇంజెక్టర్లకు వెళ్తుంది. అంటే ఇంజెక్టర్ ఎక్కడ ఉంటుంది? అది ఇంజెక్టర్ ఇంజన్ పైన హెడ్ పైన ఉంటుంది. ఇంజెక్టర్స్ సీజ్ అయ్యి పిస్టన్ రింగులు సీజ్ అవుతాయి. అంటే సాధారణంగా రివర్స్లో అంటే ఉదాహరణకి హెడ్కి సంబంధించిన పైన ఏదన్నా ఓపెన్ చేసి పోసినా కానీ దానికి సంబంధించిన అందులో చక్కెర పోసినప్పుడు ఏం జరుగుతుంది? ఇంజన్ సీజ్ అవుతుంది. ఇంజన్ సీజ్ అవుతుంది. చక్కెరలో ఉన్న కెమికల్స్ వలన ఇంజన్ సీజ్ అవుతుంది. అంటే ఇంజన్ సీజ్ అయితే ఏం నష్టం జరుగుతుంది? అంటే దానికి సంబంధించి ఎంత నష్టం జరగచ్చు? ఒకవేళ జనరేటర్ రిపేర్ చేయడానికి ఎంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఒక 40,000 50,000 వరకు అవుతుంది. ఏ జనరేటర్ అయినా కానీ సైజుని బట్టి 4 పిస్టన్స్ 6 సిలిండర్స్ ఉంటాయి. సైజుని బట్టి ఉంటుంది అది. అంటే దానివల్ల రిపేర్ చేయించుకోవచ్చు కానీ ఎలాంటి ప్రమాదం అంటే బ్లాస్టింగ్ అయ్యి ప్రమాదం ఏమీ జరగదు. జనరేటర్ సీజ్ అవుతుంది, ఇంజన్ సీజ్ అవుతుంది అంతే. అంటే సాధారణంగా ఇప్పుడు ఏ బైక్లోనైనా ఏ కార్లోనైనా బస్సులో అయినా లారీలో అయినా హెలికాప్టర్లో అయినా ఏదైనా అనుకోకుండా కొంతమంది గుల్కరాలు వేసిన గతంలో 2012లో ముంబైలో అనిల్ అంబానీకి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే హెలికాప్టర్లో కొంతమంది గుల్కరాలు వేసారు. ఆ గుల్కరాలు వేసిన సమయంలో కొంచెం అది వార్త వైరల్గా అయింది. ఆ సమయంలో దానికి సంబంధించి చెక్ చేస్తే ఆ గుల్కరాలు తీసేయడం పైపులో మట్టి తట్టుకోవడం వల్ల హెలికాప్టర్ నడవక ఆగిపోయిన ఘటన దానికి క్లియర్ అయింది. అప్పటికి ప్రశాంతంగా జరిగింది. ఒకవేళ అదే జరిగితే ఆ సమయంలో హెలికాప్టర్లో మట్టి పోసినప్పుడు అదే ఒకవేళ హెలికాప్టర్లో మట్టి ఉన్నదని తెలియకుండా హెలికాప్టర్ లేపినప్పుడు ఏం జరుగుతుండే? కింద పడి బ్లాస్ట్ అవుతుంది. ఈ జనరేటర్కి అలాంటి అవకాశం? జనరేటర్కి ఏం లేదు, ఇంజన్ సీజ్ అయిపోతుంది. అంతేనా? అంతే, బ్లాస్ట్ అయ్యే ఛాయిస్ ఏం లేదు. ఇంజన్ సీజ్ అయిపోతుంది, జనరేటర్ పనిచేయదు. ఇప్పుడు సాధారణంగా మీరు ఇప్పుతారు ఇంజన్, చక్కెర పోసిండని ఇప్పుతారు, ఇంజన్ ఇప్పినప్పుడు మొదటగా ఎక్కడి నుండి మొదలు పెడతారు? పైన హెడ్ ఓపెన్ చేస్తాము. పైన ఇంజెక్టర్లు హెడ్ ఓపెన్ చేస్తే కింద ఆయిల్ సంప్ ఇప్పిన తర్వాత పిస్టన్స్ తీసేస్తే రింగ్స్ అనేటివి సీజ్ అయిపోతాయి. పిస్టన్ రింగ్స్ సీజ్ అయిపోతాయి. ఓకే, అంటే పిస్టన్ రింగ్స్ సీజ్ అయితే కానీ దీనికి అంతటికి సంబంధించి మొత్తానికి చూసుకోవచ్చు మనము. పిస్టన్ మొదటగా చక్కెర పోసిన ప్రాంతం నుంచి లెక్క పెడతారా లేకపోతే డీజిల్ పోసిన ప్రాంతం నుంచి తీయడం చూస్తాయి? చక్కెర డీజిల్ పోసిన అక్కడ నుంచి మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది, ఇంజెక్టర్లు అన్నీ తీసేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అది కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్, కొంతమంది అంటున్నారు ఏంటంటే జనరేటర్ బ్లాస్ట్ అవుతుందని. బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? బ్లాస్ట్ కాదు, సీజ్ అవుతుంది. అంటే మొదటగా ఏం చేయాలి మీరు? ఒకవేళ ఇంజన్ అది జనరేటర్ నడవాలి అన్నప్పుడు ఈ చక్కెర పోసిన మనకు అనుమానం వచ్చినప్పుడు మొదటగా ఏం చేయాలి? ఒకవేళ మొత్తం ఏం చేయాలి, ఇంజన్ సీజ్ అయిపోతుంది, ఇంజన్ మొత్తం ఓపెన్ చేయాలి. అంటే మనకు తెలిసింది ఇప్పుడు జనరేటర్లో చక్కెర ఆగిపోతుంది, జనరేటర్లో చక్కెర పోసినని మనకు తెలిసినప్పుడు స్టార్ట్ చేయలేము. స్టార్ట్ చేయనప్పుడు మొదటగా మనకు తెలియంగా వెంటనే దాన్ని ఏం ప్రాసెస్ చేస్తే అది యథావిధిగా ఉంటుంది? మొత్తం డీజిల్ తీసేసేయాలి. ట్యాంకులో పోసినప్పుడు ఆ ట్యాంకులో ఉన్న డీజిల్ మొత్తం తీసేసి వేరే డీజిల్ పోసుకుంటే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాక ముందు. ఓకే, ఒకవేళ రన్నింగ్లో పోస్తే సీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదేమైనప్పటికీ ఒక డీజిల్ ఇంజన్ కానీ పెట్రోల్ ఇంజన్ కానీ జనరేటర్ ఏదైనా సరే డీజిల్ పెట్రోల్తో నడిచేది ఏ వస్తువైనా దాంట్లో చక్కెర పోస్తే ఆ ఆయిల్తో కమ్యూనికేషన్ కాదు, అది చక్కెర కరగదు కాబట్టి అది
బాష్పం వరకు వెళ్తుంది, ఇంజెక్టర్లో బట్టి ఆగిపోతుంది. ఏదైతే డీజిల్ ఇంజన్కు సప్లై కాకుండా ఆగిపోవడం వల్ల అది పూర్తిగా ఆగిపోతుంది. దానివల్ల ఇంజన్ కూడా పూర్తిగా ఖండం అవుతుంది, ఇంజన్ పనికి రాకుండా పోతుంది. అదే సమయంలో బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఏం లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియకుండా జరిగినప్పుడు ఇంజన్ ఖండం అవుతుంది. ఒకవేళ చక్కెర పోసిందని మనకు తెలిసితే అది వెంటనే ఆ డీజిల్ అంతా క్లీన్ చేస్తే ఆ ఇంజన్కు ఎలాంటి ప్రమాదం రాదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి డీజిల్ ఎక్స్పర్ట్స్ నవీన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.